అవును. వాళ్ళ స్వార్థానికి వాడుకునేది కూడా ఉంటది. అవి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. వంగవీటి వారసులు అంటే ఇంకా ఒక కృష్ణా జిల్లాకో ఒక నియోజకవర్గానికో పరిమితం అవుతారా ఈమె వల్ల నేను ఇప్పుడు చెప్తోంది రాష్ట్ర 2 నాయకు? తెలుగు రాష్ట్రాలకి కరెక్ట్ పర్సను. ఓకే. మెయిన్ రాధా మిస్ చేసుకుందంటే రాధా ఎక్కడ పిలిచినా వెళ్తున్నాడు పాపం. అవును, అవును. కానీ నిరంతరం జనంలో ఉండే క్యారెక్టర్ కాదు అతను. అదే, అతను మిస్ అవును. చేసుకున్నది ఏంటంటే నిరంతరం జనంలో తిరగాల రాజకీయ నాయకుడు అన్నాక. ఉమ్, ఉట్టి విగ్రహావిష్కరణలకే కాదు. ఉమ్, ఇంకోటి మాట మార్చొద్దు నువ్వు. అది. మొదట మా నాన్నని చంపింది తెలుగుదేశం అంటే మళ్ళీ ఆ తర్వాతన వాళ్ళకి సంబంధం లేదంటే అదే అదేమంటే ఆ కదా. తర్వాతన అదేదో రాయలసీమ వాళ్ళు వచ్చేసారంట. ఇక్కడే ఉమ్, రత్నకుమార్ స్ట్రైచర్ దెబ్బతింది. అవును. అదే స్ట్రైచర్ ఇతనికి దెబ్బతినడానికి కారణమైంది. అంటే తండ్రికి తగ్గ వారసురాలుగా ఏదో సాధించాలనుకుంటున్నారా ఆశా కిరణ్? ఆ తపన కనిపిస్తోందా? అంటే తండ్రి లెగసీని తను వినియోగించుకోవాలనుకుంటుంది. ఉమ్, ఇంకా ఆ టెంపర్లోకి రాలేదు. అది, అవును. ఏమన్నా ఉమ్, వస్తుందని చూడాలి. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి ఆశా కిరణ్ ఒక ఉద్యమంగా ముందుకు వెళ్ళబోతున్నారా, లేదంటే ఒక పార్టీ ఏమన్నా పెట్టే దిశగా ఆమె నడవడిక కనిపిస్తోందా? ఆ మాటలను బట్టి అన్ని పార్టీలను అయితే విమర్శిస్తున్నారు. మరి ఇంతకీ ఆమె ఏ పార్టీ అనేది అయితే చెప్పట్లేదు, కానీ రాజకీయాల్లోకి అయితే ఆమె ఎంట్రీ ఇచ్చేశారు. మరి క్లారిటీ ఏమన్నా ఇస్తారా భవిష్యత్తులో?